మన సాబుదానా కిచిడి రెడీ దోస్తులు. వేయించుకున్న పల్లీలు, తర్వాత పల్లి పొడి చేసి నానబెట్టుకున్న సాబుదానాలో వేసి మంచిగా మిక్స్ చేసి పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుందాం. కొన్ని ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిటపల్లాడినాక మన కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఏం లేదు దోస్తులు, ఇలా ఎందుకు ఇవి చేస్తున్నానంటే మా అక్క ఒక పొద్దు పట్టినది ఇప్పుడే, అయితే చాలా ఆకలి అవుతుందంటే చేసి ఇస్తున్నాను. మన బంగాళదుంపని వేసేసుకుందాము. టమాటా ముక్కలు వేస్తాం. ఆయనతో మీరు ఏం ఒక పొద్దు అనుకున్నారు? ఏం లేదు, ఇలా దశమి కదా, అదే ఒక పొద్దు. తగినంత ఉప్పు వేసుకుందాం. మంచిగా మన బంగాళదుంప ఎర్ర కలర్ వస్తుంది జల్లిన. నేను పల్లీలను ఎందుకు వేయించుకోలేదంటే ఆల్రెడీ మన పల్లీలు బ్రౌన్ కలర్లో వేయించినాయి, అందుకనే వేయించుకోలేదు. ఇది మన స్పెషల్ సాబుదానా, అందుకే నేను టమాటోలు కూడా వేసాను. హలో దోస్తులు, ఇలా స్పెషల్ ఏంటో చూసారా? మన స్పెషల్ సాబుదానా కిచిడి.